మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇగో భర్తనంట భార్య నీ తాగుడు నాశనం అయిపోను, తాగి తాగి సస్తట్టున్నారు నాయన, తాగకు అని పెళ్ళని చెప్పిందంట మొగనికి. అమ్మర కొడుక, నన్ను తాగొద్దంటవా అనుకొని బాగా ఫీల్ అయినట్టుంది పెద్ద మనిషి. ఫీల్ అయ్యి ఎల్లెలకలు పండుకున్నట. ఎల్లెలకలు పండుకొని పైకాయ చూస్తారు కల్లా పైన ఎన్నుగారు రవ్వపడదట. ఈ ఎన్నుగారకు మంచిగా చీర చుట్టినట. చీర చుట్టి ఊరేసుకొని చచ్చిపోయినట. కథం ఉత్త పుణ్యానికి తాగొద్దన్న పాపానికి ఊరేసుకొని చచ్చిండట. ఏడ జరిగింది ముచ్చటంటే ఇబ్రహీంపట్నం అంట. ఇబ్రహీంపట్నం దగ్గర ఈయన పేరేం పేరు అంటే జంగిల్లి పెద్దోళ్ళ చిన్నమల్లయ్య అంట. చిన్నమల్లయ్య కాదు, చిన్న నర్సయ్య. ఈ చిన్న నర్సయ్య అంటే ఆయనకు 43 ఏళ్ళు. 43 ఏళ్ళకి పాడైపోను 100 ఏళ్ళ తాగుడు తాగేదట. పొద్దుగాల లేచిన కాంచి పొద్దుగు కిందాక ఎప్పుడు తాగుడేనట. తాగి తాగి మొత్తం పానమ తాగం చేసుకుంటున్నామని పెళ్ళం మందలిచ్చిందంట. పెళ్ళం పేరు ఏం పేరు అంటే కవిత. ఈ నరసింహకు కవితకు 2 అమ్మాయిలంట. 2 అమ్మాయిలు పుట్టిరు మనకు. రేపటి నాడు వాళ్ళు పెరిగి పెద్దగా అయినాక మనకి ఇబ్బంది అవుతుంది. మా అమ్మ కానీ నీ తాగుడు పాడైపోను, తాగుడు బంద్ చేసుకో అని చెప్పిందట. చెప్తే ఏం లేదట. ఈయన పోయేసరికల్లని ఏమన్నా ఇవ్వాలి మనం ఎటన్నా తాగుపోరని ఆయన అనుకుని ఇచ్చిపెట్టిందట. మళ్ళీ గిదే పని రోజు ఎప్పుడు చూసినా కానీ తాగుడేనంటే ఇంటికి వచ్చి పెళ్ళాన్ని కొట్టుడు, పెళ్ళాన్ని తిట్టుడు, పిల్లల తిట్టుడు, ఇదే పని అయితే మన జర గట్టిగా అయిందట పంచాయి. ఈ తాగుడు బంద్ చేస్తావా ఏమనుకుంటాం, మర్యాద దక్కదనుకొని జరంతా కసపేస పెట్టుకున్నట. కసపేస పెట్టుకొని ఇక ఆయన త్రాయమైనది ఈ మధ్యలో ఏమైనది అయిపోయింది. పొద్దుగా లేచి ఎవరి పని కాలిపోయి ఈయన మాత్రం ఇంటనే ఉన్నాడు. ఇంటనే ఉండి ఇక రాత్రి జరిగిన ముచ్చట అన్నీ నెవరేసుకుంటున్నట. అమ్మ నా పిల్లం తాగుడు తాగొద్దు అంటుంది. ఏం చేయాలి ఇక, నేను బతకను, తాగుడు లేకుంటే నేను బతకను, తాగుడు ఇంటేనే బతక అనుకున్నట్టు పాడైపోను. అటు ఇటు చూసినట్టు అటు ఇటు చూసి మంచిగా దూరానికి వేసుకొని ఊరి పెట్టుకొని చచ్చిపోయాడు పాయన. ఇక ఇప్పుడు తాగుతున్నా తాగుడిగా బతుకుంటే పాడైపోయినా అప్పుడో ఇప్పుడో కనీసం సరే రోజు కాకుండా 2 రోజులు కొనాడా 3 రోజులు కొనాడా తాగినా కానీ సరే పానం కుదాతల పడుతుందేమో. ఇప్పుడు ఏకంగా సచ్చే పాయ. తాగుడు కోసం తెస్తారు నాకు అర్థం కాదు. కానీ ఈ తాగుడు నాశనం అయిపోను, తాగి ఎటబడి తాగినందుకు ఆల్రెడీ లోపల అన్ని ఖరాబే కావచ్చు. ఎనుకో ముందే నువ్వే నిమ్మలాగా చదువు. ఇప్పుడు భార్యని పిల్లల్ని అనాథలు చేసి ఉత్తపుణ్యానికి కథమైపోతుంది నరసింహ. మా అమ్మగాని తాగుడు నాశనం అయిపోను, తాగి ఎంత చెప్పినా కానీ ఇన్ని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇక ఇన్నరు లేకపోతే లేదు, సచ్చిందాక ఎట్లా బతికి సావాలి. కానీ ఉత్తపుణ్యానికి ఇట్లా ఈ ఊరు పెట్టుకుంటే ఏమొచ్చి పాడైతే చెప్పురు. ఇక